దొంగే దొంగ అని అరిస్తే ఎలా ఉంటుందంటే, మన వృద్ధనారి ముత్తైదువుల ఆర్తనాదాల్లాగా రాత్రి చూసుంటారు మీరు ఆ రెండు డాష్ ఛానళ్ళ తాలూకు ఆర్తనాదాలు, హాహాకారాలు. అక్కడికి ఏదో వాళ్ళు న్యాయం అయిపోయి మాట్లాడేటట్టు. అరవింద్ కేజ్రీవాల్ గారు పాపం ఏ పాపము చేయలేదని మొదటి నుంచి మొక్కుకున్నట్టు బిల్డప్ ఇచ్చారు కదా. మనం నెత్తిన మోసే ఒక నాయకుడు ఉన్నారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, టీడీపీ అధినేత గారు. టీడీపీ అధినేత గారు 7 ఏళ్ల క్రితమేమో అరవింద్ కేజ్రీవాల్ గారు తన ఇంటికి వస్తే ఆయన్నే అక్కడ ఢిల్లీలో కలవాలంటే లేదు మా ప్రతినిధులు వస్తారు, కలుపుతారు, మీకు మద్దతు ఇస్తారు అని చెప్పి ఇక్కడ అమరావతికి పిలిపించుకొని, అమరావతికి వచ్చినప్పుడు నానా బజానా గానా బజానాలు చేపించేసేసి ఏది ఆహా వచ్చారు, ఈహే వచ్చారు, అసలు ఘాజీ కథమాట అప్పుడు పెట్టింది ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అప్పుడు పెట్టిన హెడ్డింగ్ ఘాజీ కథం. అంటే మోడీ గారికి ఎత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చూసారా అరవింద్ కేజ్రీవాల్ కూడా వచ్చేసాడు ఫ్లైట్ వేసుకొని మరి అన్నాడు. ఆ తర్వాత ఏమైంది, మొన్న ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు చూశారు కదా, ఆయన ఉత్తరరత్నం పవన్ కళ్యాణ్ గారు అందరూ వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు కదా. ఏమన్నారు, ఢిల్లీని భ్రష్టు పట్టించారు అన్నారు. శేషమహల్ అట, ఏది ఇక్కడ వైజాగ్లో ఆ యొక్క టూరిజం అసలు దేనికి వాడాలో కూడా ఇప్పటికి కూడా అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారే వైజాగ్లో. మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన బిల్డింగ్, ఆ బిల్డింగ్ లాగానే అక్కడ ఆయన ఏదో శ్రీమహల్ నిర్మించుకున్నాడు, లోపల అలా చేశారు ఇలా చేశారని ఈ ఆరోపణలన్నీ చేసి వచ్చి పిత్తిన ముత్తైదులాగా ఈ రోజున కోర్టు తీర్పు ఇవ్వగానే అసలు తొక్కి పడేశారు పక్కనట. ఇప్పుడే చూసా ఆ డిబేటర్ గాడి వ్యాఖ్యానం ఇప్పుడే చూసా. తొక్కి పడేశారు. అసలు స్వచ్ఛమైన రాజకీయ నేత అంటేనే అరవింద్ కేజ్రీవాల్ అని గుర్తొచ్చే టైంలో తొక్కి పడేశారట. ఎవడు తొక్కి పడేసాడు? మీరే కదా. ప్రతిరోజు డిస్కషన్లు పెట్టి తెలంగాణకు సంబంధించేమో బీఆర్ఎస్ లీడరు కవిత, ఆమెను అడ్డం పెట్టుకొని దొర కూతురు అంటూ ఎన్నెన్ని మాటలు అన్నారు. ఈ రోజుల అక్కడ కూర్చున్నాడు ఆయన, ఇస్మాయిల్ అని మనం బాగా పరిచయం, తెలంగాణ జాగృతి తరపున ఇప్పుడు యాక్టివ్గా అన్ని సమావేశాలకు వెళ్తున్నాడు ఆయన. ఇస్మాయిల్ గారితో ఒకరోజు మాట్లాడతాం మనం దీని మీద. అసలు ఇస్మాయిల్ గారిని కూర్చోబెట్టి, నల్గొండ జిల్లా అయింది, కూర్చోబెట్టి ఏదో పెద్ద మేమేమీ చేయలేదు మిగతా వాళ్ళే చేశారు అన్నట్టు ఈ కోర్టు తీర్పుని అంటే ఎట్లా చూడొచ్చు కళ్ళతో చూడు. ఆ రోజున ఏమని ప్రచారం చేశారు గుర్తున్నాయి కదా కళ్ళ ముందు. చంద్రబాబు నాయుడు గారికి ప్రచారానికి వస్తే నువ్వు ప్రచారానికి వెళ్ళపో, నీకంటూ ఒక నైతిక విలువ ఉంటుంది కదా. ఒక ముఖ్యమంత్రిగా నీకు ఇంటెలిజెన్స్ ఉంటే నాకు ఉన్నారు అనే వెంకలేశారు కదా. అప్పుడు నీకు ఆ మాత్రం ఇంటెలిజెన్స్ లేదా? ఢిల్లీలో ఏం జరిగిందో తెలియకుండా మోడీ గారు పిలిచారని చెప్పేసి ఎగేసుకుని వెళ్ళిపోయి అవతల వాళ్ళ మీద ఇన్ని రాళ్ళు వేసి వస్తారా? ఇప్పుడేమైంది, కోర్టు తీర్పు ఇచ్చింది కదా. ఒక్క టీడీపీ కానీ ఒక్క బీజేపీ లీడర్ కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోర్టు కేసుని ఏ రకంగా అర్థం చేసుకొని తీర్పు ఇచ్చింది అనే దాన్ని పరిశీలిస్తున్నామని ఒక మాట కూడా మాట్లాడకుండా, సిగ్గు లేకుండా సిబిఐ హైకోర్టుకి వెళ్తుంది అని చెప్పడం ఏంటి? సిబిఐ హైకోర్టుకి వెళ్తుంది, సిబిఐ వాళ్ళు చెప్తారు, లేదు మీడియా వాళ్ళు చెప్తారు. లీడర్లు చెప్పేదేంటి? ఇంకా లీడర్లు మేము తొందరలో ఆ మనోజ్ తివారీ ఢిల్లీ విగ్గు పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆయన కూడా షీలా దీక్షిత్ టైం నుంచి బీజేపీలోనే ఉంటూ ఎప్పుడైనా ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేయించుకునే మనోజ్ తివారీ అంటాడు మేము హైకోర్టుకి వెళ్తున్నాం అంటాడు. మేమేం లేదండి, సిబిఐ వెళ్తుంది. మీ జేబులో సంస్థ అయినా మీరు అక్కడ చెప్పడానికి లేదు. ఏది ఇక్కడ ఈ తెలంగాణలో ఉండే 2-3 మీడియాలు చెప్తుంటాయి కదా, టీడీపీ అంటే మేమే అని. మీరు అక్కడ చెప్పడానికి లేదు కదా. సిబిఐ అంటే మీరని చెప్పకూడదు, ప్రభుత్వం వెళ్ళొచ్చు. నువ్వు ప్రభుత్వంలో భాగం కూడా కాదు, మరి ఎట్లా చెప్తావు? వీళ్ళ ఏడుపుల విషయానికి వస్తే వెంటనే కవితక్క గారితో ఇంటర్వ్యూ, జగమోద్ధరణమూర్తి గారు, మీరు ఎట్లా చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకునేది? మీలాంటి చెత్త మీడియాకి దూరంగా ఉండటమే వాళ్ళు చేయగలిగే పని. అరవింద్ కేజ్రీవాల్ అంత ఎమోషనల్ అవటము నాకు అది చూసినప్పుడు ఏమనిపించిందంటే, మనీష్ సిసోదియా అరవింద్ కేజ్రీవాల్ని ఓదారుస్తుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి కాదు, వీళ్ళు అంతకు మించిన బంధం ఉంది. రాజకీయాల్లోకి వచ్చారే కానీ ఆయన గురువు అయిన శిష్యులాగా అని. మరి ఇప్పుడు ఉన్నాడు ఆయన, లోక్పాల్ బిల్లు కావాలి,
అవినీతి అంతమొందించడం నా లక్ష్యం అనుకుంటూ పాపం చివరికి బుక్కా ఫకీర్లాగా మిగిలిపోయాడే ఒక పెద్ద ఆయన అన్నా హజరే. ఆయన ఒక సలహా ఇచ్చాడు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆయన ఏమి ఇచ్చినా కానీ ఈ రాజకీయాలకు దూరంగా ఉండని ఏమైనా ఇచ్చాడేమో మరి. మోడీ గారు వెంటనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పెట్టండి, మీకు 10 సీట్లు వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. ఆ సవాలు వాళ్ళు స్వీకరించే సమస్య లేదు. రాత్రే చెప్పాం, మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు తిరస్కరించారు, మళ్ళీ మీరు తిరస్కరించడం ఎందుకు అంటారని. కప్పదాటు వైఖరి. ఏమి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు మొదటిసారి గెలిచినప్పుడు వెంటనే వెళ్ళలేదా? వెంటనే గెలిచిన వెంటనే వెళ్ళాడు కదా, నా సత్తా ఏందో చూపిస్తాను. వీళ్ళకి అది లేదు. అదేంటంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సరే, ఏ ధనం దుర్వినియోగం అయినా మరి 2022లో నమోదైన కేసు 2026లో కొట్టేశారంటే దాని అర్థం ఏంటి? అసలు ఇన్ని రోజులు జరిగిన కాలయాపన ఏంటి? నీకు చేత అయితే డిబేటర్ వాళ్ళందరూ చేత అయితే జాప్యానికి పరిహారం ఎవరిస్తారని పెట్టుకో, అంతేగాని తొక్కి పడేసారు. ఆ తొక్కి పడేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు కదా, పుంకాలుగా కథనాలు రాసేసి. ఇంకో వీడియోలో మనం దీన్ని రిలేట్ చేద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసుని ఏపీ లిక్కర్ కేసుకి రిలేట్ చేద్దాం డీటెయిల్స్తో. అరే, మనీష్ సిసోదియాని ఎందుకు అక్కడ వైద్య వ్యవస్థని, విద్యా వ్యవస్థని, కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని రూపుదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి ఇమేజ్, క్లీన్ ఇమేజ్ రావడానికి, అట్లానే ఒక కార్పొరేట్ లుక్ రావడానికి ఆయన కారణం అంటారు. అంటే ఇది పేదల పార్టీ కాదు, అందరి పార్టీ, పాష్ పార్టీ అనే ఒక లుక్. అలాంటి ఆయన లొంగ తీసుకున్నామని, ఇది అందరికీ తెలిసిందే అని చెప్తారు. లొంగ తీసుకుందామని పార్టీలోకి వస్తే వదిలేస్తాం, లేకపోతే కేసులో ఇరికిస్తామని చెప్పారని ఆయనే చెప్పాడు చాలాసార్లు. అట్లాంటి ఆయన్ని ఇరికిచ్చేసేసి కిషన్ రెడ్డి గారు 6 ఏళ్ల నుంచి ఇప్పుడు దాకా చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ కొడితే ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడో మొత్తం వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఒక మాట చెప్పాలి కదా, బయటకు వచ్చి చెప్పరు. ఈ డిబేటర్ గాళ్ళేమో అబ్బే మేము న్యాయం వైపు. ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని ఎవడు నమ్ముతాడు? దొక్కి పడేశారట అరవింద్ కేజ్రీవాల్. నువ్వేం చేస్తున్నావు? ఇదే వీడికి నచ్చనోడు అంటే కొద్దిగా ఢిల్లీ దూరంగా పెట్టి, అదే నచ్చనోడు అనుకోండి, అడిగి ఏముందండి కోర్టులో ఈ రోజుల్లో న్యాయం అని ఎకిలిగా పక్కన వాళ్ళ వైపు చూసుకుని నవ్వుకుంటూ దాన్ని కూడా తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఏదన్నా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద పెట్టిన కేసులు ఫ్రీ చేశారు, ఆ కేసుల నుంచి పలానా వాళ్ళని డిశ్చార్జ్ చేశారు అంటే అలా ఎలా వదిలేస్తారు? అట్టట్ట చేస్తారు అనుకుంటే బిగిన్ చేస్తారు. అంటే వీళ్ళకే తెలుసు అన్నీ. తీర్పులు ఇచ్చేసి తర్వాత విచారణ బిగిన్ చేస్తారు. వీళ్ళకి ఏమి తెలుసని అక్కడ ప్రతి లైన్కి ఇదిగో సిబిఐ ఆరోపించింది, ఛార్జ్ షీట్లో ఈ పేర్లు పెట్టింది, ఇది కదా చెప్పాల్సిందే. లేదు, దగ్గరే కూర్చొని వాళ్ళు డబ్బులు పంచుకుంటుంటే వీళ్ళు లెక్కలేసినట్లు ఇలా చెప్తూ చివరికి ఏమైంది? బఫూన్ గాళ్ళలా తయారన్నమాట. బఫూన్ గాళ్ళు అంటే బఫూన్ గాళ్ళు. ఎవడన్నా నమ్మాడా? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లిక్కర్ స్కాము ఆయన తయారు చేశాడు కేజ్రీవాల్ అని కవిత గారి మీద నమ్మారు. ఎందుకు నమ్మారు? ఇలా తయారు చేశారు. చేసే ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడైతే పవర్లో వేలు పెట్టనేయట్లేదు, అల్లుడు కొడుకే ఉన్నాడు కేసీఆర్ గారికి, ఇంకా ఇక్కడెక్కడ దొరకట్లేదని అక్కడికి వెళ్ళి చేసింది అంటారు. ఇది ఒక కోణం. అయితే మరి అప్రూవర్లుగా ఎందుకు మార్చారు? ఈ కేసులో కీలకమైన కోణం అప్రూవర్లుగా కొంతమంది మారారు, అందుకనే బెయిల్ వచ్చింది అన్నారు కదా. ఏమీ లేని కేసులో అప్రూవర్ లేనిది వాళ్ళకి బెయిల్ రావటమైంది. తర్వాత అసలు ఎవరికి ఏమీ లేదంటే అసలు ఏంటి? ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, లొసుగులు. 4 ఏళ్ళు కాకుండా హై ప్రొఫైల్ కేసులన్నింటినీ 6 నెలల్లోపు విచారించాలి అని చెప్తున్న ఈ కోర్టులే 4 ఏళ్ళు చేయటం ఏంటి? నీకు చేత అయితే వీటి మీద పెట్టు డిస్కషన్స్, అంతేగాని తొక్కి పడేశారు, అసలు ఇదేంటి అలా అయింది, అసలు ఇదేంటి ఇలా అయింది, మీరేమంటారు అనుకుంటే చివరికి మంట అనగలుసు. అదనమాట.